శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. ఆత్మరక్షా నమః పాపశిక్షా నమో విశ్వకర్త నమో విశ్వభర్త నమో దేవతా చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాథాధినాథ మహాభూతభేదంబును నీవయై బ్రోవుమెల్లప్పుడు భాస్కరా హస్కరా. సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. పద్మిని వల్లభ వల్లకీ గానలోల త్రిమూర్తి స్వరూప విరూపాక్షనేత్ర మహాదివ్యగాత్ర అచింత్యావతార నిరాకార ధీరా పరాకయ్య ఓయయ్య దుర్దాంత నిద్ధు. చేస్తున్నట్లుగా తన యొక్క గమనాన్ని బేస్ చేసుకుని 12 ఆసనాలు చెప్పడం జరిగింది. సూర్య నమస్కారాలు. దీన్ని ప్రణామాసనం అంటారు. 2 హస్త ఉత్తానాసన్, 3 పాదహస్తాసన్, 4 అష్టసంచలనాసన్. గుర్రం మీద స్వారీ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి దీనికి అష్టసంచలనాసనం పేరు. దండాసన్, దండాసనం చేయాలి. స్టిక్ మాదిరిగా ఉంటుంది కాబట్టి దండాసనం పేరు. అష్టాంగ నమస్కారాసన్, 2 కాళ్ళ వేళ్ళు, 2 మోకాళ్ళు, 2 అరచేతులు, ఛాతీ, 8 అంగాలు మాత్రమే నేల తాకిస్తూ చేస్తారు కనుక దీనికి అష్టాంగ నమస్కారాసనం పేరు. భుజంగం పడగొట్టి పాములా ఉంటుంది కాబట్టి భుజంగము అంటే పాములు అంటారు. పాములా ఉండే ఈ యొక్క ఆసనంలో దీనికి పర్వతాసనం పేరు. మళ్ళీ మొదటి 4 ఆసనాలు రిపీట్ అవుతాయి. అశ్వసంచలనాసన్, కుడికాలు నెమ్మదిగా ముందు తీసుకొస్తాం, ఎడమ మోకాలు నేల తాకిస్తూ పైకి చూస్తున్నట్లుగా ఉంది. హస్త ఉత్తానాసన, అక్కడే నమస్కరిస్తూ తలా చేతులు ఒకేసారి పైకి చేస్తూ నడిమి యొక్క పైభాగాన్ని వెనక్కి చేయాలి. ప్రణామాసన, ప్లీజ్ చక్కగా ప్రణామాన్ని యూజ్ చేసి శవాసన, శవాసనం చేయాలి. 3, 4, 5 అలాగే రివర్సల్ చేద్దాం. యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. 5, 4, 3, 2, 1. చాలా రిలాక్స్. నెక్స్ట్ నీ రొటేషన్ చేద్దాం. కుడి మోకాన్ని బెండ్ చేస్తూ 2 చేతులు నిర్లాక్ చేస్తూ మీ యొక్క టైమింగ్ స్కిల్ పట్టుకోవాలి. మోకాన్ని కాస్త దగ్గరగా తీసుకొచ్చుకుంటూ మోకాన్ని గుండ్రంగా తిప్పాలి. 1, 2, 3, 4, 5. రివర్స్లో చేయాలి. 5, 4, 3, 2, 1. రిలాక్స్ ఫర్ రైట్ లెగ్. స్లోగా చేతులు చేస్తూ లెగ్ స్ట్రైట్ చేసుకోండి. అలాగే ఎడమ మోకాలు వెంట చేస్తూ 2 చేతులు లాక్ చేస్తూ టైమింగ్ పట్టుకుంటూ 3, 4, 5. రివర్స్లో చేతులు ఛాతీ దగ్గర తీసుకురావాలి. ఛాతీ దగ్గర తీసుకొస్తూ 1 రైట్ సైడ్, కుడివైపుగా 2 చేతులు నేల తాకిస్తూ చేతులు మధ్యస్తూ భూమి తెలియజేస్తాం. 2 నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మళ్ళీ మొదటి స్థానానికి రండి. 3 లెఫ్ట్ సైడ్, ఎడమ వైపుగా టర్న్ అవుతూ మీరు గమనిస్తూ చేస్తున్నట్లయితే మీ యొక్క వెన్ను మజిల్స్ మీద, స్టమక్ రీజియన్స్ మీద బాగా చక్కగా ప్రెజర్ బట్టలు గమనిస్తూ చేయొచ్చు. స్లోలీ స్ట్రైట్, 1 రైట్ సైడ్. వెన్నుముక బాగా ఫ్లెక్సిబుల్గా మారడానికి ఈ మూమెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. 2 స్ట్రైట్ తీసుకోండి. స్లోలీ బ్రీత్. నెమ్మదిగా శ్వాస లోపల తీసుకోండి. నెమ్మదిగా శ్వాస బయట పెట్టాలి. 2 ఇన్హేల్, 3, 4, 5, 6, 7, 8. హిప్ జాయింట్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. అలా చేయండి. 2 టైమ్స్ చేయండి మీరు. 9, 10. చాలా
ట్విస్ట్ యువర్ పామ్స్. బాగా శరీరాన్ని బాగా పైకి ట్విస్ట్ చేస్తూ ఒక సింగిల్ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ హీల్స్ పైకి చేస్తూ టోస్లో బ్యాలెన్స్ చేయాలి శరీరం అంతా. ఇలా చేయడం ద్వారా ఐస్ ఓపెన్ చేస్తూ చేయండి. ఒక సింగిల్ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చేయండి. స్లోలీ డౌన్. నెమ్మదిగా మళ్ళీ హీల్స్ నేల తాకించి చేతులు అలాగే ఉంటాయి. మళ్ళీ అలా 2 టైమ్స్ చేద్దాం. ఇన్హేల్ గాలి తీసుకుంటూ పైకి. ఇలా చేయడం ద్వారా సయాటికా పెయిన్ ఉన్నవాడికి చాలా బాగా రైజ్ అవుతుంది. స్లోలీ డౌన్. కాన్సన్ట్రేషన్ బాగా పెరగడానికి కూడా ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్హేల్ మన తాడు చెట్టు చూడనట్టుగా ఉంటుంది కాబట్టి స్లోలీ డౌన్. నెమ్మదిగా నడుము యొక్క పైభాగాన్ని కుడివైపుగా టచ్ చేస్తూ వెనక్కి చూడండి. కింద పాదాలు కలపకుండా నడుము యొక్క పైభాగం వరకు మాత్రమే. లివరు ప్యాంక్రియాస్ చాలా బాగా యాక్టివేట్ అవుతాయి. డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కూడా చాలా బాగా యాక్టివేట్ అవుతుంది. తిరిగి తాడాసన్. స్లోలీ స్ట్రైట్. నెమ్మదిగా స్ట్రైట్గా రావాలి. లెఫ్ట్ సైడ్ ఎడమ వైపుగా టర్న్ చేయండి. కరెక్ట్గా చూస్తున్నట్లుగా ఉంటుంది. వన్ రైట్ సైడ్ చూడండి. ఒకసారి స్టేరింగ్ రివర్స్ చేస్తారు. నడుము యొక్క పైభాగాల కుడి వైపు టర్న్ చేస్తూ ఎడమ అరిచేసి కుడి భుజం తాకిస్తూ కుడి అందరూ అలా చేయండి. 2 స్ట్రైట్గా రావాలి. మళ్ళీ మొదటి స్థానానికి వస్తాం. 3 లెఫ్ట్ సైడ్ సేమ్ అలాగే ఎడమ వైపుగా టర్న్ అవుతూ మీ కుడి అరిచే ఎడమ భుజం తాకిస్తూ ఎడమ వైపుగా వెనక్కి చూడాలి. స్లోలీ ఇన్హేల్ స్ట్రైట్. స్టమక్ దగ్గర ఫ్యాట్ బాగా తగ్గుతుంది. వన్ రైట్ సైడ్ ఇంకొకసారి చేద్దాం. బ్యాక్ పెయిన్ ప్రారంభ స్థాయిలో నడుముకి తగ్గడానికి చాలా బాగా సహాయం చేస్తుంది ఈ ఆసనం. స్లోలీ ఇన్హేల్ స్ట్రైట్. ఎక్సైల్ లెఫ్ట్ సైడ్ గాలంతో ఎడమ వైపు. కదా మీరు చూసినట్లయితే పూర్వకాలంలో ఇలా వంటికాలంలో కొంచెం తపస్సు చేసి కుడికాలం వెయిట్ చేస్తూ కుడికాలకి హీల్ని చేస్తూ సింగిల్ పాయింట్ కాన్సన్ట్రేట్ చేయండి. ఐస్ ఓపెన్ చేస్తూ చేయండి. దిక్కులు చూడకండి. చేతులు రెండు అరచేతులు రెండు దగ్గరగా కలిపి నుంచి స్ట్రెచ్ చేస్తే పైకి ఆటోమేటిక్ బాడీ బ్యాలెన్స్ కుదురుతుంది. అలైన్మెంట్ చక్కగా కుదురుతుంది. స్లోలీ రిలాక్స్ ప్లీజ్. నెమ్మదిగా చేతులు చేస్తూ మడిమడి పెరిగిన దగ్గర టచ్ చేయడం ద్వారా ఏకాగ్రత అనేది స్థిరంగా ఉంటుంది. చేతులు రెండు కూడా నమస్కరిస్తూ సింగిల్ పాయింట్ కదలకుండా మీరు కనుక ఉంచినట్లయితే ఫిక్స్డ్గా పాయింట్ తీసుకున్నట్లయితే కాన్సన్ట్రేషన్ బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. వృక్షాసన. స్లోలీ రిలాక్స్ ప్లీజ్. నెమ్మదిగా చేతులు చేయాలి. పైకి ఎత్తండి. స్లోలీ స్ట్రైట్గా రండి. పట్టుకోవాలి. పైకి చూడాలి. కుడి చేయాలి. స్లోలీ స్ట్రైట్. మీకు హ్యాండ్ పొజిషన్ సరిగా లేదనుకోండి నార్మల్గా పెట్టుకుంటాం. ఇలా బాగా హెల్ప్ చేస్తుంది ఆసనం. స్లోలీ స్ట్రైట్. చేస్తూ కుడివైపు చేస్తూ వెనక్కి చూడాలి. దిస్ ఇస్ కాల్డ్ వక్రాసన. వెన్నుని వక్రంగా తిప్పుతున్నప్పుడు కుడివైపు తిప్పినప్పుడు ఎడమవైపు తిప్పుతున్నప్పుడు లివర్ ప్యాంక్రియాస్ చాలా బాగా యాక్టివ్ అవుతాయి. చాలా స్లోగా హ్యాండ్స్ రిలీజ్ చేయండి. లెగ్ కింద నెమ్మదిగా స్ట్రైట్గా తీసుకురావాలి. ఇప్పుడు అలాగే ఎడమ కాలు చేద్దాం. ఎడమ మోకాలు బెండ్ చేయండి. మనం 2 క్రాస్ చేయండి. కుడికాలు కుడివైపు క్రాస్ చేయండి. ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కదా. కుడి చేసి ఎడమ మోకాలు చుట్టూ తిప్పుతూ ఎడమ వైపు టర్న్ అవుతూ వెనక్కి చూడాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతులు చేయండి. చేతులతో ఎంత వేగంగా ఫోటో దగ్గరగా తీసుకోండి. ఈ రెండు చేతుల్ని లివర్ని ప్యాంక్రియాస్ నొక్కడం వలన చక్కగా సెక్రేషన్స్ చక్కగా జరుగుతాయి. లివర్ ప్యాంక్రియాస్ చక్కగా ఆరోగ్యంగా పనిచేస్తాయి. స్లోలీ స్ట్రైట్. నెమ్మదిగా స్ట్రైట్గా రావాలి. లోపల పెడుతున్న శ్వాసని బయటకు విడుతున్న శ్వాసని గమనిస్తూ ఉండాలి. మీ శరీరాన్ని యోగా ఆసనం చేయడానికి సిద్ధం చేయండి. మీ మనస్సుని యోగా ఆసనం చేయడానికి సిద్ధం చేయండి. ఇప్పటివరకు శర్మ గారు ఏదైతే థియరీ చెప్పారో ఆ థియరీని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం, శరీరాన్ని మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం కొన్ని ఆసనాలు మనం నేర్చుకోబోతున్నాం. Slowly open your eyes. ముందుగా అందరికీ ఓం నమః అండి. ఈరోజు
ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్టర్ గారికి, ప్రిన్సిపల్స్, డీన్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ యోగ సాధకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు యోగా ప్రాక్టీస్ ఆసనం చేసే ముందుగా వార్మప్స్తో స్టార్ట్ చేస్తాం. నెమ్మదిగా మీరు పెద్దవాళ్ళు ఎంత చేయగలిగితే అంత చేయండి. ముందుగా నెక్ సైడ్ బై సైడ్ మూమెంట్, వెన్నీ నిటారుగా ఉంచుకొని టీచర్స్ మన వాళ్ళు చేస్తున్న వాళ్ళందరూ కరెక్ట్ చేయండి. యోగా టీచర్స్ సైడ్ రైట్ సైడ్ స్లోగా తలని కుడివైపుగా టర్న్ చేస్తూ టర్న్ చేయాలి. తలని టూ స్ట్రైట్గా రావాలి. లెఫ్ట్ సైడ్ స్లోగా ఎడమవైపు టర్న్ చేయండి. స్లోలీ స్ట్రైట్. వన్ ఎక్సైల్ రైట్ సైడ్ కుడివైపుగా టర్న్. Slowly inhale straight. One exhale right side. అలా మెడని టర్న్ చేసి నుంచి స్లోగా బ్రీతింగ్ చేయండి. ఇన్హేల్, ఎక్సైల్, అలా 3 times చేయండి. అలా సైడ్ నుంచి 3 సార్లు గాలి తీసుకొని గాలి విడిచిపెట్టండి. అలా చేస్తున్నప్పుడు మీ వెంట